అనుకున్నొక్కటి అయ్యిందొక్కటి. సో మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది ఏమనుకున్నామో మాకేమయ్యిందో అని. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నా వీడియోని ఫుల్గా వాచ్ చేసి నాకు కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి అండ్ ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ ఎవరైతే నాకు వీడియో మొత్తం చూసి చాలా బాగుంది అని చెప్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఇది ఏంటి అంటే యాక్చువల్లీ సూరి బుక్ చేసింది ఒకటి, వచ్చింది ఒకటి. అంటే ఇంత వాళ్ళకి ఇది చాలా చిన్నగా అయిపోయింది. సో పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి చాలా పెద్దగా ఉంటేనే మంచిది. సో మధ్యలో మొత్తం ఇది మా పెద్ద పాప అంతా బ్లర్ చేసేసింది. తను హ్యాండ్తో పట్టుకోవడం వల్ల మీకు స్క్రీన్ అంతా బ్లర్ కనిపిస్తుంది, కానీ వీడియో అయితే కొంచెం కనిపిస్తుంది కదా అని నేను పోస్ట్ చేసేస్తున్నాను. యాక్చువల్గా వాళ్ళకి ఇది బుక్ చేశారు ఏమంటే జారబండ. ఇంగ్లీష్లో ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేసేంత నాకు టైం లేదు. సో అది బుక్ చేశాడనమాట ఇంట్లోనే ఆడుకోవడానికి. ఎలాగో బయటికి తీసుకెళ్ళేంత టైం మాకు లేదు, అంటే అతనికి లేదు, నాకు లేదు. ఒకవేళ తీసుకెళ్తే అది మొత్తం ఏదన్నా అవుటింగ్కి ఎండలో ఎక్కడికి తీసుకెళ్ళామనుకోండి. సో ఇంట్లోనే ఆడుకోవడానికి వాళ్ళకి చాలా బాగుంది అది యాక్చువల్లీ, కానీ చిన్నగా అయిపోయింది. కానీ ఇంకేం చేస్తాంలే అని చెప్పి ఓపెన్ చేసాము. అన్బాక్సింగ్ వీడియో అనమాట ఇది. వాళ్ళు ఆడుకునేటప్పుడు నేను తీయలేదు, కానీ మొత్తం అవుట్పుట్ చూడండి, మొత్తం అది రెడీ అయిపోయాక. సో అది మామూలుగా ఒక 1-2 years వాళ్ళకైతే మంచిగా వర్క్ అవుతుంది. మా పిల్లవాళ్ళు 4 to 3 years కాబట్టి అంత సెట్ అవ్వలేదు. కానీ ఒక 1 year మంచిగా వాడుకోవచ్చు, కానీ పెద్దగా అవుతారు కదా, వాళ్ళకి సెట్ అవ్వదని చెప్పి మా హస్బెండ్ మా అత్తమ్మ వద్దని చెప్పారు. కానీ ఏంటంటే అది ఒక 2 days మా పిల్లలు ఆడుకొని మళ్ళీ అది రిటర్న్ పెట్టేసామన్నమాట. సో వేరే దానికోసం వెయిట్ చేస్తున్నాము. అది వచ్చాక మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. సో అది బాగుందనుకోండి, మీకు లింక్ నేను ఇస్తాను, అది మీరు కూడా బుక్ చేసుకోవచ్చు నా లింక్ ద్వారా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సమ్మర్లో పిల్లల్ని ఎంత వీలైతే అంత ఇంట్లోనే ఆడిపించడానికి ట్రై చేయండి. ఇక్కడికి బయటికి తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి, చాలా వడదెబ్బలు తగులుతున్నాయి. అండ్ బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. బయట ఫుడ్ అస్సలు పెట్టకండి, అది ఏదైనా సరే. యాక్చువల్గా నాకు తెలిసిన ఒక కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్, నా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్కి పాపకి బయట జస్ట్ బండి మీద ఐస్ క్రీమ్ తిన్నందుకు వామిటింగ్స్, మోషన్స్ అండ్ తనకు చాలా సీరియస్ అయిపోయి 104 ఫీవర్ ఉండిపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేశారని చెప్పారంట. ఫుడ్ పాయిజన్ అయ్యిందని చెప్పారంట. సో తను ఒక 2 weeks ఏమో బయట ఉంది, హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు. సో అది విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండే పిల్లలు ఒకేసారి అట్లా సిక్ అయిపోతే చాలా బాధ అనిపిస్తుంది. అండ్ అందుకే చాలా బయట ఫుడ్ ఏది కూడా మనం సరేలే 1 dayనే కదా అని మనం ఏదో పెడతాం, కానీ తర్వాత సఫర్ అవ్వాల్సింది మనమే. ఏదైనా చిన్నదో పొన్నదో మనమే ఇంట్లోనే చేసి పెడితే బెటర్ అని నా అభిప్రాయము. మనకు టైం లేదనో, మనకు హడావుడి అవుతుందని చెప్పేసో. కానీ మా అత్తమ్మ అస్సలు బయట ఫుడ్ పెట్టేది. ఒకవేళ నేను ఏం టిఫిన్ చేయకపోయినా అన్నమే కలిపి పెట్టేస్తుంది, కానీ బయట ఫుడ్ మ్యాక్సిమం మేము అవాయిడ్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ మనం ఇంట్లోనే చేయడం వల్ల వాళ్ళకి బోర్ కొట్టదు, ప్రతి ఒక్కటి కొత్తగా అనిపిస్తుంది అనేది నా అభిప్రాయము. సో ఇది సూరి బుక్ చేశాడు. సో ఫస్ట్ థ్యాంక్స్ టు డాడీకి. థ్యాంక్స్ చెప్పు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.